స్థిరంగా లేకపోతే ఏం జరుగుతుందండి అని మీరు అనొచ్చేమో. స్థిరంగా లేకపోతే కలిగే నష్టం ఏమిటి, స్థిరం కలిగి నీవు ఉంటే కలిగే లాభము ఏమిటని మనం ఆలోచన చేస్తే, స్థిరత్వం లేకపోతే ఏమవుతుంది తెలుసా? నమ్మే వ్యక్తి కూడా నిన్ను నమ్మడు. అంటే నమ్మకత్వాన్ని కోల్పోతావు. స్థిరత్వం లేకపోతే నిన్ను ప్రేమించే వాళ్ళకి నీవు దూరము అయిపోతావు. స్థిరత్వం లేకపోతే ఏదో కడుపు నిండి ఇంత ఏదో ప్రేమించము దండం పెడతారు, అది కూడా నువ్వు కోల్పోని పోతావు. అందరూ దూరం అయిపోతారు, ఒంటరి స్థితి వస్తుంది, ఒంటరి బతికే పరిస్థితి వస్తుంది. కారణం ఏమిటంటే స్థిరంగా లేనందువల్ల. అదే స్థిరంగా మనం ఉండగలిగితే సంఘం ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ప్రభు ఏమంటాడు?